నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. తల్లి ఒకవైపు, పిల్లలు ఇద్దరు చెరోవైపు ఇంత దారుణంగా అసలు కొట్టి చంపారు అంటే ఏంటి అసలు? తెలియదు మేడం. రాత్రి 1 గంటకి ఏం జరుగుతుంది మేడం? నేను కూడా గుమ్మలో పడుకుంటాను. ఆ పిల్లలు ఎంత పిల్లలు మా పిల్లలతో ఆడుకుంటారండి. మా పిల్ల వయసు పిల్లండి. ఆ పిల్ల కాదు మేడం, ఇలా వెనక నుంచి వచ్చిందేనండి. తట్టుకోలేకపోతున్నానండి నేను చూసిన వాళ్ళ నా పిల్లల్ని. రోజు మీ కళ్ళ ముందు ఆడుకునే పిల్లండి స్కూల్కి వెళ్ళడం అలా ఆడుకోవడమేనండి, అంతేనండి. ఇంకా పక్కన ఇంట్లో దూరాలు కట్ట కదండి, అలా రోడ్డు మీద ఆడుకోవడమేనండి. ఆ బురుకులాట ఆడుకోవడం కట్ట బంగారులా రెడీ చేస్తుందని చర్చికి వెళ్ళేదోడు పిల్లల్ని. అలాంటి పిల్లల్ని ఎంత ఇలా చంపేశాడంటే జైలు 6 మాత్రం వద్దండి, చంపేయాలండి. ఎదవనే చంపేయాలి. తల్లి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ అది ఎవరు ఒకవేళ పోలీసులకి పట్టుబడితే చంటి పిల్లల మొహం కూడా చూడుకుంటున్నాడంటే ఎదను ఖచ్చితంగా ఉరి తీయాలి మేడం. మాకు అదే కావాలనుకుంటున్నామండి. పోలీస్ కేసు వేసినా కానీ కొన్నాళ్ళు ఎత్తారేమో, ఆ ఏదో నేను నడ్రెడ్లెట్టి ఉరి తీసినా మాకు ఆనందమేనండి. నిన్న ఈ ఘటన జరిగిన నుంచి ఎవరికి కంటి మీద కునుకు కూడా లేదు. ఒకవేళ పోలీసులు కొన్నాళ్ళ వాడికి శిక్ష వెయ్యొచ్చేమోనండి, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ హాయిగా తిరిగేస్తాడండి, మళ్ళీ ఇంకొకరిని పడతాడండి. అలాంటిది ఏం వద్దండి. మా కళ్ళ ముందే వాడికి ఉరి శిక్ష వేసేయాలి. వాడు ఎవడైనా సరే ఉరి శిక్ష వేసేయాలండి. లేదా మాకు అప్పు చెప్పేమానండి. తెల్లవార్లు నిద్ర లేదండి. చిన్ని పిల్లలండి మా ఇంటికి వచ్చి ఆడుకున్నారు. చిన్ని పిల్లలు మా ఇంటికి వచ్చి ఆడుకున్నారు. చాలా బాధ, చాలా బాధ. ఎంత బాధ అయిపోతుంది. రాత్రి తెల్లవారులు నిద్ర లేదు మేడం మాకు. రక్తకు మడుగులో పడుకుని రక్తకు మడుగులో ఇంత సప్పుడు కూడా మాకు వినబడలేదు మేడం. ఇంత సప్పుడు కూడా మాకు వినబడలేదు మేడం. రక్తపు మడుగులో ఉన్నారు ఆ పిల్లల్ని చూడబదుకు మాకు అందరు నాళ్ళు ఇరిగిపోయి మేడం. అతను ఎవరైనా సరే మాకు అప్పు చెప్పండి మేడం. కేసులు చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవాళ ఈ కుటుంబం అయింది, మరి మరొక రోజు ఇంకో కుటుంబం అవుతుంది, ఇంకొకటి దొరుకుతుంది అనుకుంటాడు. వద్దు మేడం, మీరు గట్టిగా పట్టుకుని ఏం చేస్తారో మాకు తెలియదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి న్యాయం అసలు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగలేదండి. ఒకసారి ఉలుక్కుపడిన ఏదో ఇరుగు పొరుగునదో చిన్న చిన్న గొడవలు అవుతాయి కానీ ఎంత కిరాతకంగా చంపేయటం చేయటం ఏమి లేవండి. చచ్చిపోయే వయసు ఏంటి? పిల్లలు 1st క్లాస్ అండి, 3rd క్లాస్ అండి. పెద్ద పాప. అవునండి. ఎంత బాగుంటారండి పిల్లలు, చచ్చిపోయే పిల్లలు అండి. ఆ పిల్లలు ఎంత బాగుంటారండి తెలుసండి. పిల్లలు ఏం చేశారండి అసలు? చచ్చిపోయే పిల్లలు, ఆ పిల్లలకి ఏం తెలుసండి? పిల్లలు ఎంత నరకం అనిపించారు, అంత నరకం అనిపించాలండి. అంతే అండి. గింజుకొని చావాలండి. న్యాయం జరగాలండి. ఊహించడానికే చాలా అసలు నిద్ర పట్టలేదండి తెలుసండి. మా పిల్లలు కూడా మా దవతల వీధండి, అయినా మేము కూడా ఎంత బాధపడిస్తేనే భయం వేస్తోంది. పిల్లల్ని చూడగానే ఎవరికైనా పిల్లలు ఎంత బాధపడ్డారో వాడు కూడా అంతలా గింజుకొని చావాలండి. లేదంటే మాకు అప్పు చెప్పండి. అంతే అండి. అసలు మరవలేకపోతున్నామండి పిల్లల్ని. పిల్లలు లేదండి అసలు. మా కంటి మీద కునికే లేదండి. కాలనీ జనం అందరికి వెళ్ళొద్దునాని పిల్లలు ఆపేత రాత్రి ఆగిపోయి మా దగ్గర పడుకున్నాడు. ఏంటమ్మా ఒక్కసారి ఇంత విషాదకరమైన ఘటన? ఏమైనా మేడం పిల్లలు చంపేస్తాం, భయంకరమైన ఇది. ఆ అబ్బాయిని మాత్రం చంపేయాలి. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరు గొడవలతో కట్టాడు. చాలా తీవ్రంగా సంటి పిల్లల సన్మాన అధికారం ఎవరిచ్చారు? అది కావాలండి. అది మాకు తిండి లేదు, తిప్పలు లేవు. మాకు తాగినాక మంచీలు కూడా తాగితే అటుకొత్తదేమని బయటకు కూడా వస్తలేదండి మేము మేడం. అంత భయపడే పరిస్థితిలో ఉన్నామండి. మాకు ఈ కాలనీలు ఎప్పుడు అలా జరగలేదండి. కానీ ఈ యువతల కాలనీ వాళ్ళు అవతల కాలనీకి వెళ్ళారంటే ఎలా ఉంటదండి? ఈ కాలనీ వాళ్ళు అవతల కాలనీ నుంచి వచ్చి చంపేశారంటే ఈ ఊరే కదండి వాళ్ళది. ఎవరో పై నుంచి వచ్చి చంపలేదు కదా మేడం. అతను మాత్రం మీరు చర్యలు తీసుకోవాలి.
తల్లి మీరు అంటున్నారు ఆ వ్యక్తి ఎవరైనా కూడా పోలీసులు తెలియాలని మాకు చూపించాలని ఖచ్చితంగా చూపిస్తేనే మాకు కసేడ్ అన్నది ఆడి మీద చూపించుకోవాలని మాకు ఉంది. కంపల్సరీగా చెప్తున్నాం కదండి. నాకు 3 పిల్లలేనండి. నేను గుమ్మాలో పడుకుంటానండి. చెప్తున్నాను కదండి. ఎంత భయంతో ఉండి రాత్రి తెల్లవాళ్ళు నిద్ర లేదండి. మా వదులు నా పక్కన పెట్టుకుని కూర్చొని ఉన్నామండి. తెల్లవారులు అలా టీ కాసుకుని తాగితేనే ఉన్నాం. మేము తెల్లవాళ్ళు మా వదులు మేము అందరం అలా కూర్చొని ఉన్నామండి. నిద్ర పట్టలేదండి. ఎందుకంటే మా ఇల్లు ఎదురే కాబట్టి అండి. వాళ్ళది 4వ ఇల్లు అండి. ఆ వ్యక్తిని కంపల్సరిగా చూపించాలండి మా కంటికి, మా కళ్ళకి. పిల్లలు చంపిన కాకినాడ సామర్లకోట సీతారామ కాలనీలో 3 హత్యలు ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. ఇక్కడ ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ కుటుంబం కోసం. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న మా ఊరిని వల్లకాడు చేసిన వాడు ఎవడైనా కూడా పోలీసులు అరెస్టు చేస్తే మా ముందు పెట్టాలి, ముందు మాకు అతన్ని చూపించాలి అనే ఒక డిమాండ్ అయితే మహిళలంతా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మాని ఆ కుటుంబం గురించే మేమంతా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మా కళ్ళెదుటే తిరిగినటువంటి పిల్లలు వాళ్ళు ప్రతి సండే చర్చ్కి వెళ్ళటానికి ఎంతో ముద్దుగా తయారవుతూ ఉంటారు. అదే మా అందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. కానీ నిన్న ఒక్కసారిగా ఒకే కుటుంబంలో తల్లితో పాటు 2 పిల్లలు 8 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప విగత జీవులుగా పడి ఉండటాన్ని మేమెవరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఈవెన్ రాత్రి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా మేమందరం కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబం కోసం మేమందరం కూడా నిద్రలు మాని ఎదురు చూసే పరిస్థితి. అంతగా మేమందరం కూడా వణికిపోతున్నామంటూ ఈ మహిళలు చెప్తున్నారు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నేరానికి పాల్పడింది పిల్లలు, పసిపిల్లలు అని కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తిని బహిర్గతం చేయాలి. వాడు ఎవడైనా కూడా ముందు పోలీసులు వాడిని శిక్షించే ముందు మా ముందు పెట్టాలి, మా ఊరికి చూపించాలి అంటూ చెప్తున్నారు. సో ఎవరిపైన కూడా మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రశాంతంగా ఉండేటటువంటి ఊరు ఒక్కసారిగా ఉలికి పడింది. తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాం ఊరంతా అని కూడా మహిళలు చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఎందుకంటే ఈమె చెప్తోంది, నేను కూడా పిల్లలతో ఉన్నానండి. నిన్నటి నుంచి నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఆ పిల్లలే గుర్తొస్తున్నారు. ఈమె చెప్తోంది 2 పిల్లలు సండే ఎంతో చక్కగా రెడీ అవుతూ ఉంటారు. ఆ తల్లి కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. అలాంటిది తల్లితో పాటు 2 పిల్లల్ని దారుణంగా చంపేశారని ఈమె చెప్తోంది. మేము ఇంకా పడుకోవడానికి కూడా అవ్వదేమో, ఇంకా మాకు నిద్ర కూడా పట్టదేమో. ఎందుకంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామా, మా ఊరికి ఏమవుతుందో కూడా మాకే అర్థం కావట్లేదని మరొక మహిళ చెప్తోంది. ఈ మహిళ అంటుంది, ఊరికి మొదట్లోనే చంటి పిల్లలతో మేమందరం కాపురాలు చేస్తున్నాం, చంటి పిల్లలతో ఉంటున్నాం. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది అంటే గనక మాకు ఎలా నిద్ర పడుతుంది, మా ఊరికి భద్రత ఏది, మహిళలకి భద్రత ఏది, చంటి పిల్లల ప్రాణాలకు రక్షణ ఏది అంటూ మరొక మహిళ. ఒక్క సంఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర ఉలిక్కిపాటుకు గురి చేసింది, తీవ్ర భయాందోళనకు మొత్తం ఊరంతా గురైందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక CCTV ఫుటేజ్ లో ఒక వ్యక్తి అనుమానిత కదలికలు గుర్తించారు. అతనిపై కూడా అనుమానపు కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఏదేమైనా కూడా తల్లితో పాటు 2 పిల్లల్ని కూడా అతి దారుణంగా కొట్టి హత్య చేసినటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరైనా కూడా మాకు అప్పచెప్పండి అనేటటువంటి ఒక ఆవేదనతో ఈ మహిళలంతా తమ గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి సీతారామ కాలనీలో కనపడుతున్నాయి. మీరంతా ముక్త కంఠంతో ఒకటే ఏం డిమాండ్ చేయబోతున్నారు తల్లి? అసలు ఈ ఘటనలు ఇంకా ఆగాలి అంటే ఆ వ్యక్తి మాకు చూపించాలండి. చేసిన వ్యక్తి మాకు కావాలండి, చూపించాలి, మాకు చూపించాలండి. మా ఎదురు కరెంట్ ఎట్టి చంపేయాలండి. కరెంట్ ఎట్టి చంపేయండి. మా అందరికి చూపించి ఆయన కరెంట్ ఎట్టి చంపేయండి. ఆయన తోడేసి రోడ్డు మీద కుక్కలు లాక్కొచ్చి రావాలండి, లాక్కొచ్చి చంపాలండి. మరి ఒక్కొక్కరు ఉన్నాం కూడా వచ్చేసినాడు రాత్రి, లేకపోయానండి పాస్ కూడా లేకపోయాను, గుండె నొప్పి వచ్చేసినాడు రాత్రి, అల్లిపోయానండి. ఇక్కడ కొట్టుకుందండి, రోజు పొద్దున్నే కొట్టుకాడికి వస్తాను. అమ్మమ్మ అమ్మని ఇలా ఒళ్ళో కొట్టుకాడికి వస్తానండి. రోజు కాళ్ళలో పడతారు వచ్చి అమ్మమ్మ అని పట్టుకుంటారండి ఆ పిల్లలు. రోజు వాళ్ళతో కొంచెంసేపు రోజు చేస్తాను వాళ్ళ దగ్గర. ఆ రోజు ఆదివారం రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి.
వెళ్ళకుండా ఉన్నానండి. రోజు నన్ను పలకరిస్తారు, ఎంత ముద్దుగా ఉంటారండి ఆ పిల్లలు. అలాంటి పిల్లలు ఎలా చంపాడండి, ఆడు ఎక్కడో వచ్చి ఎలా చంపాడండి ఆ పిల్లల్ని. అంత క్వాలీలు అంత గాజులు ఎవరండి తొడుక్కున్నారు ఇక్కడ. అలా చేస్తున్నారండి మీరు. అని సరిగ్గా అని కుక్కల బండిలో ఎలా లాక్కోతారు అలా లాక్కరండి రోడ్డు నుంచి. అలా తెచ్చి మాకు అప్పచెప్పండి. అది మన దగ్గర లాక్కోతే మేము అది చేస్తామండి. మేము అసలు ఇక్కడ అలా చేయకపోతే చాలా మంది కాలనీలో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారండి. చెప్పండి, మీరు మీకు తెలిసిన విషయం ఏంటి అసలు? నిన్న అందరూ మేము చర్చికి వెళ్ళిపోయి అడవుల్లో ఉన్నాం మేడం. అయితే వాళ్ళ ఆయన గారు వచ్చి నిసి మాధురి అని పిలుస్తున్నారంటే అంతకీ పలకకపోతే ఇలాగ ఈ పక్క ఇది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది. ఈ పక్క నుంచి ఇలా దూకి అటు నుంచి వెళ్ళి చూడబోతుకి డోరు ఓపెన్, కొంచెం తాళం వేసి లేదు కానీ ఓపెన్లో కొంచెం ఉందంట. చూడబోతే రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా తను ఏడిసేస్తున్నాడని అందరం వెళ్ళి చూడబోతుకి ఈ తాళం ఎవరో బద్దలు కొట్టారు, తాళం దొరకలేదంట మేడం. అప్పుడు అందరం వెళ్ళి చూడబోతుకి రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా అంతే, మాకు ఎవ్వరికి ఇంకా సౌండ్ లేదు మేడం. చిన్ని పిల్లలు ఏం జరిగిందన్నది కూడా మాకు ఎవ్వరికి ఏం తెలియదు మేడం. ముగ్గురు మృతదేహాలు ఒకే చోట పడి ఉన్నాయమ్మా? అంటే ఆ ప్లేస్లో బాత్రూమ్ దగ్గరే ఉన్నాయి. మా మాదిరిది ఈ పక్కన ఉంది, చిన్న చంటి పిల్లది సోఫా పక్కన ఉంది, పెద్ద పిల్లది ఆ డ్రమ్ బాత్రూమ్ దగ్గర డ్రమ్ పక్కన ఉంది. ఇంకా రక్తం ఎలా ఉందంటే ఇంకా మేము ఎవరం చూడలేకపోయేవాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ వీధిలో ఆడుకుండేవారు, కొంచెంసేపు మా ఇంటి దగ్గర ఆడుకుండేవారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరితోటి గొడవలు కానీ గోళ్ళలు కానీ ఏమీ లేవు. చిన్ని పిల్లలని ముద్దుగా మాట్లాడే పిల్లలండి. అలాంటి పిల్లల్ని మరి వాడు అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేది మాకు తెలియాలి మేడం. ఇప్పుడు వీధిలో కూడా పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గంటలు గడిచిన పరిస్థితి కాబట్టి ఏం జరుగుంటుంది, ముగ్గురిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఇది. దీంతో పాటు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి దారుణమైన హత్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ నాన్న ఆ పిల్లల కోసం టిఫిన్ తాటికాయలు కూడా తీసుకొచ్చారు అని చెప్పి. అదే రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాటికాయలు తేడాడి అని చెప్పిందంటండి. ఆ తాటికాయలు టిఫిన్ కూడా ఇక్కడే ఉండిపోయినాయండి. అలాగా ఇంకా వాళ్ళ రక్తం మడుగులో ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ ఏమి ఉంటాయండి. ఇంకా చిన్ని పిల్లలు, అలాంటి పిల్లల్ని చూసి బాబోయ్ నాకైతే బుర్ర పనిచేయలేదండి. మీకు చెప్తే నమ్మరు. ఆ పిల్లలు ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లోనే ఆడుతున్నారండి. అలాంటి పిల్లలు వచ్చి ఆంటీ అన్న పిల్లలండి. ఇంత దారుణంగా దాన్ని చంపేసాడు. పిల్లలు ఏం చేశారండి. నేను అదే గుమ్మలో పడుకుంటానండి. అలా డాడీ అమ్మ తాటికెళ్తే అమ్మన్నారు, టిఫిన్ తెమ్మన్నారు, మీరు ఇక్కడే ఉండి చూడలేకపోయారని ఎంత ఏడ్చాడండి. చాలా దారుణం అండి. అలాంటి ఏదో చూపించాలండి. మాకు చాలా భయం అవుతుందండి. 2 రోజులు నిద్ర లేదండి, తిండి కూడా లేదండి. పిల్లల్ని అట్టుకొని ఎడుతున్నామండి. మా పిల్లలు చూస్తా పిల్లలు గుర్తుకొస్తున్నారండి. నాకు ముగ్గురండి, ఒకటి మా అమ్మాయితో పాటు పిల్ల. చాలా భయం అవుతుందండి. మేము ఉండడానికి కూడా చాలా భయం అవుతుందండి నాకు. ఈదులో మాకు నిద్ర లేకుండా అలా చూస్తూనే ఉంటున్నాం. ఆ ఇంటంకే ఆ పిల్లలు ఆడుకుంటే స్థలం ఇదే అండి. వీధిలో కనిపించడానికి కూడా ఒక సీసీ కెమెరా కూడా లేదు మేడం, లేదండి. అక్కడ తోరలో కూడా సీసీ కెమెరా లేదు మేడం. సిఎంఎం స్కూల్ కాడ కూడా సీసీ కెమెరా లేదండి. కుర్రోళ్ళు గంజే తాగేసి ఇంతంత చిన్న వయసు పిల్లలు అలా సెల్ ఫోన్లు అట్టుకుని చూస్తూ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి సిగరెట్లు వస్తా. అక్కడ కూడా ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటుందండి, చంటి పిల్లలతోటి. ఆ గోళ్ళ మీద కూర్చొని డైలాగులు కట్టా వేస్తూ ఉంటారండి. అర్ధరాత్రుల మీద లైట్లు ఉండవండి. అక్కడ లైట్లు ఉన్నా పగలు కూడా వేస్తారండి సీసాలు ఇచ్చుకొని. ఎవరు రావాలన్నా ఇదే తోవా లేకపోతే వెనకాతల నుంచి ఏమైనా అవకాశం? జగన్ సైట్ నుంచి ఇంకొక రూట్ ఉంది మేడం. గోడ ఉండేదండి. ఇప్పుడు జగన్ సైడ్ తిన్నంగా వచ్చేయడమేండి. ఎవరిని అడిగినా జగన్ సైడ్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ కొత్త మొక్కలు వచ్చినప్పుడు ఇలా వచ్చారు బాబా, ఎవరు కావాలి బాబా అంటే జగన్ సైడ్ అంటున్నారండి. ఇప్పుడు కొత్తగా కట్టారు కదండి జగన్ సైడ్. ఇంకా అటు సైడ్ ఇంకా ఖాళీగా ప్లేస్ ఉందండి. ఇంకెలా ఈదులాంటి వచ్చేస్తున్నారండి. వచ్చేసి ఎవరు బాబా తాగేసి ఉన్న వాళ్ళే వస్తున్నారండి. ఎవరండి ఇలా వస్తున్నారంటే జగన్ సైడ్ అమ్మా, మా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ లెవెల్ కూడా మాకు తెలియదండి. వాళ్ళు మాకు తెలిసేటండి. పొద్దున పోయి పనులకి పని సాయంత్రం వస్తామండి. మాకు తెలియదండి ఎవరు వస్తారు. ఈ కాలనీలో ఎన్ని ఇల్లులు ఉంటాయి తల్లి మీ లెక్కగా? అంటే ఈ వీధిలో ఇలాగా 30 కుటుంబాలు పైనే ఉంటాయి మేడం గారు, పైనే ఉంటాయి. కాబట్టి నిరంతరంగా మీకు ఇక్కడ ఎవరైనా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. తెలియలేదు తెలిసిన వాళ్ళు అయితే మేము మామూలుగానే పట్టించుకోమండి. ఇలాంటి పలానా ఇంటికి మేమే అంటామండి. అంటే కొత్త వాళ్ళు వస్తే మాత్రం జగన్ సైడ్ అంటున్నారండి. ఇంక జగన్ సైడ్ నుంచి కానండి ఇంకెలాగానండి. ఇంకా వాళ్ళు ఇలా అప్పులోళ్ళు వచ్చారు, లాలేలు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కానండి. వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదండి.
అలా కొత్త కొత్త వాళ్ళు వచ్చారండి. కదా అనుకుంటున్నాను. అరడం కానీ తెలియడం కానీ ఏమీ తెలియలేదండి. ఆయన వచ్చి కేకలేసే వరకు మాకు ఏం తెలియలేదండి. పక్కన ఇల్లులు ఉన్నాయి, ఎదురు ఇల్లులు ఉన్నాయి, విశాలమైన రోడ్లు అయినా కూడా పిల్లలతో పాటు ముగ్గురున్నట్టు కూడా చేయం కుట్టినట్టు కూడా అనిపించలేదు మేడం మాకు. చిన్న పిల్లలు ఆంటీ 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 అని వస్తారా పిల్లలు. ఇంటికి వస్తే చిట్టాంటీ మన బావే మా పిల్లలతో ఆడుకుంటారు వాళ్ళు ఎంతసేపు. ఆవిడైతే అమ్మ నన్నైతే చిన్నింటి నేనైతే ఆవిడని పెద్దింటి ఏం చేస్తున్నావు అంటాను ఎంతండి. ఇంకదే మాట ఏంటి పెద్దింటి అమ్మాయి వయసు కూడా 26 సంవత్సరాలు. పెద్దింటోళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తలేదు ఏంటి చిట్టిలా వచ్చామంటారు. ఆవిడ కూడా చాలా మంచి ప్రేమగా ఉండేవాళ్ళు. ఎవరితోటి మాట్లాడి ఇన్నాళ్ళైతే రెంటకి ఇందులో ఉండేవాళ్ళం. ఇంకెంతసేపు ఉండేవాళ్ళం. అక్క 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 నేను తిరిగేదాన్ని. ఒక్కోసారి అయితే పెద్దింటోళ్ళు అని పిలిచేదాన్ని, ఏం చేస్తున్నారని పిలిచేదాన్ని. పిల్లలైతే ఇంకెంతసేపు మన బాబాయ్ మా ఆయన్ని మన బాబాయ్ అని తిరిగేవారు. చిట్టాంటి బంగారు లాంటి పిల్లలలో. ఒక్క పూటలో ఒక కుటుంబమే లేకుండా పోయింది అంటే మాకు ఎవ్వరికి కూడా మనశాంతి లేదు. వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించి ఎవ్వరికి కూడా కంటి మీద రెప్పలేదు. ఆ పిల్లలు ఇంటి వైపు చూడడానికి కూడా మీకు ధైర్యం చాలతలేదు అస్సలు. మాకు ఎంతసేపు ఇంకా పిల్లలు ఆడేస్తున్నారు మా కంటిలో ఇంకెంతసేపు ఇంకా ఆ సౌండ్ వినిపించేలాగా అనిపించారు. ఈ అడవుల్లో గట్ట 1-2 ఇల్లులు ఉన్నప్పుడు వాటిని చూసే పరిస్థితి భయపడతాం. కానీ ఇంత వీధి, ఇంత విశాలమైన రోడ్లు ఖాళీగా ఉన్నాయండి, చెట్లు చేమలు ఉన్నాయండి, గూపుగా ఉందండి. ఇదేమన్నా ఖాళీగా ఉందండి. ఆయన భయం వేసిందండి పిల్లల కోసం ఏంటి. పిల్లల కోసం చాలా భయంగా ఉందండి. నమ్మకం పిల్లల కోసం చాలా బాధగా ఉంది, భయంగా. వేరే ఇళ్ళకి వెళ్ళి పడుకున్నారు మేడం. రాత్రి కూడా మా ఆయన గారు డ్యూటీకి మానేసి పిల్లలు అల్లిపోతున్నారు అనేసి డాడీ రోజు స్కూల్కి వెళ్తున్నాం కదా డాడీ రోజు స్కూల్కి ఒకటే ఆటోలో కలిసి వెళ్తున్నాం కదా డాడీ, ఒక స్కూల్లో చదువుకుంటున్నాం కదా డాడీ. అలాగ డాడీ ప్రైజ్ నిసి డాడీ రేపొద్దున ఎగ్జామ్ డాడీ, మాకు ప్రైజ్కి నిసికి మాకు ఎగ్జామ్ డాడీ, రోజు ఒక ఆటోలోనే వెళ్ళొస్తున్నాం కదా డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ అనేసి రత్మాల పిల్లలు ఏడిపోయింది. రాత్రి పిల్లలకి జ్వరం వచ్చేసి వాళ్ళ అన్న కూడా డ్యూటీ మానిపించేసి ఇంట్లోనే పడుకున్నాడండి రాత్రి కూడాను. అసలు నిన్న అత్తమాల పిల్లలు కూడా అలాగే ఏడుతా ఉన్నారు మేడం. మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే స్కూల్ మేడం. ఒక సోకు ఆటోలోనే వెళ్ళొస్తారండి. అంటే ఇంక పిల్లలు ఆడుకుంటారు, చెల్లో పొలం అంటే తిరుగుతూ ఉంటారు, అన్నీ చేస్తారండి. అన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఇప్పుడు మేనంటే అసలు ఇప్పుడు కూడా అసలు కళ్ళలోనే మెదిలిపోతున్నారు మేడం పిల్లలు. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా నా పిల్లల కోసమే న్యాయం కావాలి మేడం. మాకు కూడా రక్షణ కావాలండి. ఎలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు మేడం. మేము టీవీల్లో సెల్లలో చూడమే తప్పనిచ్చి మేము డైరెక్టర్గా ఎప్పుడు ఇలా చూడలేదు మేడం. మా అందరికీ కూడా చాలా భయంకరంగా భయానికి గురయ్యాం మేడం. పెద్ద గదులున్న ఇల్లు కూడా కాదు, చాలా చిన్నగానే ఉంది. ఎక్కడ చూసినా క్లారిటీగా వెళ్ళొచ్చు, కానీ అంత దారుణంగా అసలు చాలా దారుణం మేడం. మాకు కూడా రక్షణ కలిగించాలండి. అలాగే కుటుంబానికి కూడా న్యాయం కావాలండి, న్యాయం జరగాలండి. న్యాయం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురిని అంత కిరాతకంగా చెప్పాడంటే ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు ఆడెవడో తెలవాలి మేడం. తెలిసి మా ఆడిని కుక్కని ఇడుచుకొచ్చి మాకే అప్పచెప్పాలి మేడం. పోలీసులు ఏం చెయ్యకపోయినా పర్వాలేదండి, ఆడిని మటుకు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి మేడం. ఆడికి సరైన శిక్ష మేమే వేస్తాం మేడం. ఆడిని మటుకు వదిలిపెట్టి పరిస్థితే లేదండి మేడం. ఆడిని మేము చూడాలి మేడం. ఆడి మొఖం కూడా మా అందరికి చూపించాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చంపారో కూడా మాకు తెలియదండి. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరికీ తెలవాలంటే ఆడెవడో ఆడి మొఖం కూడా మా అందరికి చూపించాలి మేడం. ఆడి మట్టి కంపల్సరీ ఆడి మట్టికి వదిలే పరిస్థితే లేదు మేడం. కొన్ని ఏమైనా దొంగతనం కోసం వచ్చి చేసి ఉండడానికి అవకాశం ఉందా? ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎట్లమ్మా? అలాంటిది ఏమి లేదు మేడం. అలాంటిది ఏమి లేదండి. దొంగతనం అయితే లేదు కానీ ఒకవేళ ఏమన్నా పర్సనల్ గొడవలు ఏమన్నా ఇలాంటివి మాకేం తెలియదు కానీ మేడం. కానీ చిన్న పిల్లలని కూడా చూడుకోకుండా పిల్లల్ని కూడా అలాగా చంపేయడం అన్నది చాలా భయంకరమైన విషయం మేడం. పోనీ వాళ్ళకి ఏమున్నా సరే ఏదో మాట్లాడుకుని సర్ది చేసుకోవాలండి. కానీ మయ్యంగా చిన్న పిల్లల్ని ఏమెరగని పిల్లల్ని కూడా చంపేశారంటే మరి ఆడే రాక్షసుడు. పిల్లల ఫోటోలు చూస్తే ఎంత ముద్దుగుండారమ్మా, ఎంత ఆడు రాక్షసి రూపము చూపించాడు మేడం. ఆడు చాలా రాక్షసుడిలాగా ప్రవర్తించాడు మేడం. ఆడి మటుకు అసలు వదిలిపెట్టొద్దు మేడం. సరైన న్యాయం చెయ్యాలి మేడం. మొత్తం ఈ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోనికి తీసుకొని మా ముందు ప్రవేశపెట్టాలి, మాకు చూపించాలి
కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగనే మా కాలనీకి భద్రత లేకుండా పోయింది. ఒక్కసారిగా ఒక్క కుటుంబంలో ప్రతిరోజు మా కళ్ళెదుటే తిరిగే పిల్లలు ఇక్కడే సైకిల్ తొక్కుంటారు. మా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళిద్దరు కూడా నిసి కావచ్చు, లేకపోతే ప్రైజీ కావచ్చు, అలాగే మాధురి ఎవరైతే 26 ఇయర్స్ ఉన్నటువంటి మాధురిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఆమె కూడా అక్క అక్క అంటూ మేమందరం పిలుస్తూ ఉంటాము. అందరూ ఒక వీధిలో ఉన్నా కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా అందరి మధ్య బాండింగ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి వైపు చూడాలంటేనే మాకు భయం వేస్తోంది. ఆ ఇంటి నెంబర్ 128 కదమ్మా, ఆ ఇంటి నెంబర్ అటువైపు చూడాలంటేనే మాకు భయం వేస్తుంది. ఇక్కడ ఒక కుటుంబమే ఇంకా లేదా, వాళ్ళని మేము చూడలేమా అని ఆ వాస్తవాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మాకు భద్రత కావాలి. చంటి పిల్లలతో ఉంటున్నాము. ఇంత విశాలమైన వీధి, ఇంత విశాలమైన రోడ్లు ఉన్న చోటే ఏమీ కాకుండా ఎవడో వచ్చి అంత దారుణంగా పిల్లలతో పాటు తల్లిని కూడా హత్య చేసి ముగ్గురిని హతమార్చి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఏం జరిగిందమ్మా తెలియదమ్మా. నేను హైదరాబాద్లో ఉంటాను. మా అమ్మ నాకు బాగోదు. మా మమ్మీ పేషెంట్, ఆవిడ చూసుకోవడానికి వస్తుంటాను 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. నిన్న వచ్చి 3 రోజులు అయింది. 4వ రోజు నాడు ఈ వార్త అండి. నిన్న ఏమైందో తెలియదమ్మా. పిల్లలు మా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చి 7:30 ఫోన్ చేశాడు మా చెల్లికి. నాతో మాట్లాడు, మా చెల్లితో మాట్లాడతాడు. చిన్న అమ్మని వదిన్ని పిల్లలు ఇద్దరిని చంపేశారమ్మా. ఎవరు అంటున్నా అన్నిటోడికి ఎవ్వరు చుట్టుపక్కల రాలేదండి. శవాల మధ్యన ఒక్కడో దొరుకుతున్నాడు. అమ్మ అమ్మ అనుకుంటా. అప్పుడు పెద్ద పిల్ల మా చిన్న చెల్లి వచ్చి మళ్ళీ మా పక్కింటి కుర్రని పంపించాను, అక్కడ ఏం జరిగిందో చూడరా బాబు అంటే వచ్చి చూసిన తర్వాత అత్త నేను రమ్మందంటే మళ్ళీ తీసుకొని వెళ్ళి యా బాబు అంటే అక్క నా పిల్లల్ని చంపేశారు, అక్క నా భార్యను చంపేశారని. 3 శవాలని, ఇక్కడ ఒక భార్య, ఇక్కడ ఒక పిల్ల, అక్కడ ఒక పిల్ల అండి చంపేశారండి. అంతే, మాకేం అడగటం లేదండి. ఆ నిందితుడు ఎవరో పట్టుకొని చూపెట్ట. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, పోలీసు వారు కూడా న్యాయం చేయాలి. ఇటు అటు కూడా తొలగకూడదండి. అదే మా బాధ. ఏమైనా తగాదాలు ఉన్నాయా తల్లి? ఎందుకంటే పసిపిల్లలను కూడా చూడకుండా తగాదాలు ఏమీ లేవండి. మా తమ్ముడు ఎవరితోటి గొడవలు ఆడండి, ఎవరితో గొడవలు ఆడు, ఎవరితోటి మాట్లాడు. డ్యూటీయా, ఇల్లా, పిల్లలు. వస్తే వారం తర్వాత తల్లి, వారం రోజులకు ఒకసారి తల్లి దగ్గరకు వస్తాడు. తల్లిని చూసుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన ఏంటో చూసుకొని వెళ్ళిపోతుంటాడు. మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఈ ఏరియాలోనే ఉంటున్నారా? మా తల్లిదండ్రులు పుట్టిన కాడి, మా తమ్ముల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. పుట్టిన కాడి నుంచి. ఏం చేస్తారు మీ తమ్ముడు ధనుప్రసాద్ గారు? ఏం చేస్తారు? డ్రైవర్ అండి. కాంట్రాక్టర్ బేస్లో డ్రైవర్ చేస్తున్నాడు. రోడ్డు వేసే దాంట్లో ప్రస్తుతం డ్రైవర్ అండి. చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు అతను చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీని, పిల్లల్ని అని. పాపం డ్యూటీ నుంచి వెళ్ళొచ్చేటప్పటికి ఇంత దారుణం జరిగిందంట. టిఫిన్లు పట్టుకొని వచ్చాడండి. పిల్లలిద్దరికి టిఫిన్లు పెట్టేసి చర్చికి పంపిద్దామని. ఈ లోపల రక్తం మడుగు అయి ఉన్నారండి 3. ఎవరి వల్ల ఏమైందనేది తెలియదండి మాకు. ఎందుకంటే వాళ్ళిద్దరే హ్యాపీగా ఉంటున్నారు కదా, ఎందుకు మనం వెళ్ళి ఎంటర్ అవ్వటం అని. మేము ఏ విషయంలో కూడా తను వచ్చి ఇది అని చెప్పేవారు కూడా మేము ఎంటర్ అవ్వండి ఏ విషయంలో. నేను ఇంక ఇలా తెరిచాక ఇంకంతా ఇలాగే తిరుగుతున్నామండి ఇక్కడ. అదండి, ఇంకంతే జరిగిందండి. మాకు ఒక్కటే అండి, న్యాయం కావాలంతే. తల్లిని బిడ్డల్ని పోగొట్టుకున్నాడండి. ఇంకా అతను ఏం చేస్తాడండి? అతని మీద నిందలు చేస్తున్నారు. అన్న తమ్ముడు అలాంటి కాదండి. మీకు కనీసం ఒక్కళ్ళైనా తప్పు చెప్తారు కదా, వాళ్ళు ఉన్న లోటుపాటు ఫాల్స్ ఉంటే ఎవరు చెప్పడం లేదంటే మంచోడనే కదండి. ఏం న్యాయం కోరుతున్నారు తల్లి? ఆ నిందితుని కఠినంగా శిక్షించాలి, బయటకు రాకూడదండి. పసిపిల్లలండి ఇద్దరు, చిన్న బిడ్డలు 8 years 6 years అండి. ఆ బిడ్డల కన్నా న్యాయం చేయండి. భార్య విషయంలో కుటుంబం అంతా పోయింది, లైఫ్ పోయిందండి, వాడికి జీవితమే పోయిందండి. భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి? ఎప్పుడు లేవమ్మా, ఎప్పుడు లేవు గొడవలు అనేవి రావండి. ఇంకా మేమే చిన్నపిల్లల్ని ఏమైనా సరదాగా ఇలా గిల్లి ముద్దాడుతాం కదా, ఆ పిల్లలు చెప్తే నా పిల్లల్ని గిల్లారని కూడా అడిగేంత సున్నితం మనస్తత్వం అండి అది. అంటే పిల్లలు కూడా మమ్మల్ని ముద్దాడవచ్చు కానీ అంత కాదు అన్నట్టు, అతి సున్నితం అండి. ఇంకా అంతే, ఏం చేస్తామండి.
సో కార్పొరేటర్ కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్, ప్రతినిత్యం ఈ వార్డులో ఉన్న పరిస్థితుల గురించి మీకు ఒక నాలెడ్జ్, అవగాహన కూడా ఉంటుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒకే కుటుంబంలో ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటం, అందులో పిల్లలు, తల్లితో పాటు అత్యంత కిరాతకంగా హత్య చేశారంటే అసలు ఏంటి ఇంత ఉలికిపాటుకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా? మాకైతే ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి మేము. అసలు ముగ్గురిని కూడా అంత ఘోరంగా చేయవలసిన అవసరం ఎవరికి వచ్చిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. ఆ చంటి బిడ్డలు ఏం చేశారండి వాళ్ళని? చంటి బిడ్డలు పసిగందులు, అన్యం పుణ్యం ఎరగని పిల్లలు, ప్రతి ఒక్కల కంట నీరండి. ఎవరు కూడా నిన్నటి నుంచి నైట్ అంతా ఇప్పుడు ఆ పిల్లలు చంటి బిడ్డలండి, ఆడి పిల్లలు, ఆ పిల్లలు ఏం చేశారండి? ప్రతి ఒక్కరు కూడా ఈ జనం కూడా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాకు ఇక్కడ జనాలు కూడా భయభ్రాంతులు అయిపోయారండి. ఇప్పటి వరకు మేము నైట్ 12 అయినా 1 గంట అయినా బయట పిల్లలు ఆడుకుంటారు, బయట పల్లెలు పడుకుంటారు. ఎవరో ఎప్పుడు కూడా భయం లేదండి మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నామండి, ఎప్పుడు మాకు భయం అన్నది మాకు లేదు. ఈ స్ట్రీట్ లైట్ వెలుగుతాయండి. లైట్లు వెలగడం అదేం లేదండి. కాకపోతే మాకు ఇటు సైడ్ జగన్ లేఅవుట్ వచ్చిందండి. ఆ జగన్ లేఅవుట్ వచ్చిన తర్వాత వెనకాల స్ట్రీట్ లైట్లు, ఆ రోడ్డు మెయిన్ రోడ్డు మీద లైట్లు లేవండి, చీకటి అంధకారం. నేను కౌన్సిల్లో 2-3 సార్లు చెప్పానండి. కౌన్సిల్ మీడియా కూడా నేను 2-3 సార్లు యాక్సిడెంట్లు అయిపోయాయండి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదో ఎందుకు అది మేము తెలియజేసినా సరే లారీలు రోడ్డు చివరిని ఆగుతామండి. అక్కడ దానికి సంబంధించిన లారీలండి, బాటనీ కంపెనీకి సంబంధించిన లారీలండి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా స్టాండింగ్ చూసి అక్కడ పెట్టుకోవాలా. జనాలు నడిచి రోడ్డుని అలా బ్లాక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళు ఎవరో మాకు తెలియరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నైట్ అంతా ఉంటున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కూడా ఇప్పుడే అర్థం అవ్వట్లేదండి మాకు. అంటే పర్టికులర్గా ఈ కుటుంబం మీదే అంత పగ, అంత కక్ష కాకపోతే పిల్లలతో పాటు ఇంత దారుణంగా చేయాలి. పోనీ ఏమైనా వస్తువులు పోయాయి అంటే దొంగతనానికి ఎవరో వచ్చారు చేశారు అని అనుకోవడానికి, ఎంత పగున్న పసిపిల్లల మీద అది తీర్చుకోవాలి అనుకోవడం కూడా చాలా మాకు అది అర్థం కావట్లేదండి. మేము పోలీసు వారికే వదిలేసామండి. వాళ్ళే మాకు మా పేటలో ఈ కుటుంబానికి ఆ చనిపోయిన ముగ్గురికి న్యాయం జరగాలండి. ఆ చంటి బిడ్డలు తల్లితో సహా ఎందుకు అలా జరిగిందన్నది వాళ్ళకి న్యాయం జరగాల. అది పరిస్థితి చూస్తే పాపం డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళకి టిఫిన్ ఏదో తాటికాయలు అవి కూడా తీసుకొచ్చాడట పిల్లలకి ఇష్టమని. వచ్చి చూసేటప్పటికి పిలిస్తే కూడా ఎవరు పలకట్లేదని వెనక నుంచి వచ్చి చూసేటప్పటికి ముగ్గురు అలా విగత జీవులుగా పడి ఉన్నారు అంటుంది. ఇప్పుడు అతను ఒంటరివాడు అయిపోయినటువంటి పరిస్థితి. అవునండి. ఏమైనా ఏటన్నది మేము చెప్పలేమండి. ఏం జరిగిందో మాకు తెలీదు. ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు అసలు. లోన ఆ టైం అంత తక్కువ టైంలో అలా అయిపోవడం అన్నది మాకు అంతు చిక్కనే ఇదండి. అది ఏదన్నది మాకు పోలీసు వారు న్యాయం చెయ్యాలా. కూడా మాకు చాలా సహకరించారండి. నిన్నంతా కూడా డిఎస్పీ గారు, ఎస్పీ గారు మొత్తం అందరూ వచ్చి చాలా సహకారంగా ఉన్నారు. చాలా బాగా చేశారు. అదే విధంగా అది ఏటన్నది తెలిసేది కూడా వాళ్ళకే వదిలేసామండి. మేము పోలీసు వారికే వదిలేసాం. ఆ న్యాయం కూడా అలా జరిగించాలండి. ఆ తల్లికి ఆ బిడ్డలకి న్యాయం జరగాలండి. ఖచ్చితంగా న్యాయం జరగాల. ఈ ట్రిపుల్ మర్డర్ సామర్లకోట, కాకినాడలో జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే పసిపిల్లలతో పాటు చంపే ఇప్పుడు ఈ నేర ప్రవృత్తి బాగా పెరుగుతోంది. అదే అండి మాకు అర్థం కావట్లేదండి. అస్సలు అంత చిక్కట్లేదు. మాకు అర్థం కాని పరిస్థితిలో కాలనీ వాసులు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారండి. నిన్నటి నుంచి కూడా నైటు ఇంకెవరికాల్లో ఇదైపోయి ఉండిపోయారండి. ఎప్పుడు కూడా ఎవరికి అందరూ కలిసిమెలిసి ఉండి ఎవరితో తగాదాలు ఏం లేదండి. ఎప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకున్నది లేదు. పిల్లల్ని చక్కగా రెడీ చేసి పిల్లలు పంపుకుంటే భార్య భర్తలు అందరూ వాళ్ళు బాగానే ఉంటారండి. ఎప్పుడు వాళ్ళతో గొడవలు లేవు, ఏమి లేవు. వాళ్ళ ఫ్యామిలీ మటుకు వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్గానే బాగానే ఉండేవారు. అంతవరకు మనకు తెలుసు. కానీ ఇది ఏమైందన్నది మాకు అంత చిక్కట్లేదండి. ఇక్కడ మహిళలు మా ఛానల్తో మాట్లాడుతూ గాంజా బ్యాచ్ బాగా ఎక్కువగా ఉంటున్నారు, వెనక నుంచి ఎవరెవరో వస్తున్నారు, పిల్లల్ని బయటకి ఇలా వీధిలోకి కాదు ఇంటి ముందు వదలాలన్నా భయం వేస్తోంది. అదే అండి మేము చెప్పేది. అదండి అక్కడ లైటింగ్ లేదండి. మన రేగంపేట రోడ్డు అండి, జగన్ కాలనీ రేగంపేట రోడ్డు అండి. ఆ లైన్ అంతా చీకటి అంధకారం అండి. ఇప్పుడు ఎవరన్నది మేము రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు మాకు ఏం తెలుస్తుందండి. ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నాం అంటున్నారండి. వాళ్ళు ఎవరన్నది మాకు అంత చిక్కట్లేదు.
ఆ లారీ వాళ్ళు కూడా ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారండి ఇక్కడ. నైట్ తాగేసి అసభ్యకరమైన కార్యాలు చేసి ఆ మందు బాటిల్ అవి పగలగొట్టి అక్కడే పార్కుకి పిల్లలకి వెళ్ళరండి, ఆ పార్కులో పగలగొట్టి ఆ పార్కులో ఎత్తున్నారండి నైట్. మేము చెప్పాము 2-3 సార్లు కూడా మేము మీడియాకి ఇచ్చాను, కౌన్సిల్లో చెప్పాను, మీడియాకి కూడా మేము ఇచ్చామండి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అది ఆ ట్రాఫిక్ అన్నది ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అంత చిక్కట్లేదు, అర్థం అవ్వట్లేదండి. కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతోంది అంటే ఆ ఇంటెన్షన్ కూడా ఇప్పుడు ఏంటంటే అదే కదండి, ఇప్పుడు మేము చెప్పాం కదండి కట్టడి అదే కదా. ఏ విధంగా జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము చెప్పుకున్న ఆరోపణలు మాకు కొంచెం సహకరించాలి కదండి, చెయ్యాలి కదా. సో ఇది ఇక్కడ ఒక మహిళా కార్పొరేటర్ కూడా ఆ కుటుంబం కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు వీధి ఎంత ఎక్స్టెన్షన్ గా ఉందో, చాలా వైడ్ గా ఉంది. స్ట్రీట్ లైట్ కి దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు కూడా ఇది. సో ఫ్రంట్ నుంచి వచ్చి ఎవరైనా చేశారు అని చెప్పడానికి కూడా అనుమానితంగా ఎవరు కూడా కనిపించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఏరియా. కానీ వెనకాతలో ఉన్నటువంటి కాలనీస్లో ఎక్కువగా లైటింగ్ లేదు, అలాగే రోడ్లు కూడా అంత బాగాలేదు. అయితే గాంజా బ్యాచ్లు కూడా విచ్చలవిడిగా ఆకతాయిలు తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరిని అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ప్రజలు ప్రశ్నించినా తిరగబడే పరిస్థితిలో కొంతమంది గాంజా బ్యాచ్లు ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక కుటుంబాన్ని అయితే ఒక ఊరు కోల్పోయింది. ఆ వ్యక్తి ధనుప్రసాద్ అయితే భార్యను కోల్పోయాడు, 2 పిల్లల్ని కోల్పోయాడు. ఆయన గగ్గోలు పెట్టిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, కంటతడి పెట్టేస్తోంది. ఈమె కూడా ఈ వీధంతా కూడా నేను కార్పొరేటర్ని మేడం, వీరందరూ కూడా నాకు బాగా తెలుసు, చాలా మంచి ఫ్యామిలీ, అలాంటిది ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే కూడా ఏంటి మాటలు రావటం లేదు అంటున్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఆకృత్యాలు, ఇలాంటి దారుణాలు ఆగాలి. ఖచ్చితంగా ఆగకపోతే ప్రాణాలకి అసలు ఎక్కడ కూడా ఒక బాధ్యత లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి పరిస్థితిలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారా అన్నట్టుగా కూడా కొన్ని పరిస్థితులు చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి అనేది కూడా. మహిళలు అయితే మాత్రం పిల్లల్ని బయటకు తీసుకురావాలంటేనే భయపడుతున్నాం మేడం. నిన్న ఈ 3 హత్యలు జరిగినాక ఈరోజు మా హస్బెండ్స్ కూడా డ్యూటీలకు వెళ్లకుండా మాకు కాపలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎన్నాళ్ళు అని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్స్ మిస్టరీ వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత విశ్లేషించే కోణంలో ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే కొంతమంది అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నామంటున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ గారు ఉన్నారు. సరే, ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి సార్ దర్యాప్తు? అమ్మా దీని మీద ఒక 4 టీమ్స్ వర్క్ చేస్తున్నాయమ్మా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ ఫర్ క్లోజ్ మానిటరింగ్లో జరుగుతోంది. మీకు తెలిసిందే అనుకోకుండా మొన్న నైటు భర్త నైట్ వర్కింగ్కి వెళ్ళాడు. తర్వాత వాళ్ళు తలుపులేసి పడుకున్నారు. మళ్ళీ నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద ఉన్నటువంటి గేటుకున్న తలుపు ఆ డోర్ ఏదైతే ఉందో గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళి డోర్ కొడితే తీయలేదు. బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంటి లోపల ఇలా బ్లడ్లో ఇలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా అతను కూడా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ బంధువులు రావడం, వారితో కంప్లైంట్ తీసుకుని కేసు కట్టడం చూసాం. తర్వాత 4 టీమ్స్ సపరేట్ అయ్యి దీని మీద టెక్నికల్గాను అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకుని చేస్తున్నాం. దీనిలో కూడా అప్డేట్స్ ఉన్నాయి. దీని మీద సరైన నేరస్తులను పట్టుకుని మళ్ళీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా మన మీడియా సోదరులు కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా ఏవో ఇస్తున్నారు. మా దగ్గర మేము కూడా దానికి సంబంధించిన అనేక రకాలుగా మేము కూడా తీసుకుని మేము మా స్పెషల్ టీమ్స్ ఒకటి చర్చ చేసుకునే కాల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ వాళ్ళ మానిటరింగ్లో జరుగుతూ ఉంది. దీనికి సరైన నేరస్తుల్ని పట్టుకుని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సార్, మృతురాలి బంధువులు కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ అది కూడా ఇప్పుడు ఆయనకు కూడా పాపం నిన్న చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన కానీ కొంచెం అతను అన్కాండిషన్ స్టేజ్లో ఉన్నాడు. అతను కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. దాని మీద కూడా అతను కొంచెం కాన్షియస్లోకి రాగానే అతనితో కూడా మాట్లాడి ఇవన్నీ పూర్తిగా మనం విచారించి అతని పాత్ర ఉందా లేదా బయట వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా ఈ కాల్ డీటెయిల్స్ ఆధారంగాను ఇవన్నీ టెక్నికల్గా అన్ని రకాలుగా
చూస్తున్నాము. సరైన నిందితుల్ని సరైన ఎవిడెన్స్తో అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. సార్ వాళ్ళు కూడా మంచి టీమ్స్ ఏర్పాటు చేసాం. మేమంతా కూడా ఇదే పనిలో ఉన్నాం. మీరు అందరూ చూసి అన్నారు. దయచేసి లేనిపోయిన పుకార్లు అలాంటివి పెట్టొద్దని మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను. మేము మీ ముందు ఉంచుతాం. ఎవరిని సరైన నేరస్తులు పట్టుకున్న తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ పురోగతి ఉంది. అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో నిన్న క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు యొక్క ఆ వేద జీవులుగా పడున్న విధానం కావచ్చు, బాడీ పైన ఏమైనా గాయాలు ఐడెంటిఫికేషన్ ఎక్కడెక్కడ గుర్తించు కొన్ని చూస్తున్నామమ్మా. ఈ హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. హాస్పిటల్లో పిఎం కూడా జరిగింది కాబట్టి వీటన్నిటిని మ్యాచ్ చేసుకుని అన్నీ ముందుకెళ్తున్నాము. సార్ ఇప్పటికే అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అనుమానితుల్ని అదుపులోనికి తీసుకున్నామంటున్నారు. సో కాల్ డేటా బేస్ అవును, ఈ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్. సరే ఇలాంటి అంటే హత్యలు జరిగినప్పుడు కాస్త ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి దారుణ ఘటనలు ఆగాలి అంటే పూర్తి స్థాయి దర్యాప్తులోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ మిస్గైడ్ అవుతున్న పరిస్థితిలో మీరు స్ట్రైట్గా ఎలాంటి మెసేజ్? ఇప్పుడు ఇందులో మిస్గైడ్ అయ్యే ఆలోచన వేరే విధానం అంటూ ఏమి ఉండదమ్మా. దీనిలో క్లియర్ కట్గా ఈ ఎవిడెన్స్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఫైనలైజ్ చేస్తాం. అందరూ ఎవరు కంగారు పడాల్సిన విషయం ఏమి ఉండదు ఇందులో. దయచేసి కాకపోతే ఈ పేక్ న్యూస్లు ఇది అలాగూ పట్టుకేసుకున్నారు, రిమాండ్ చూపించేసారు, ఇవన్నీ ప్రజలందరికీ తెలియపరిచి మీడియా సమక్షంలో అందరికీ తెలియజేసిన తర్వాత ఈ వాస్తవాన్ని మీ ముందు అందరి ముందు ప్రజల ముందు ఉంచిన తర్వాతే చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్కి సంబంధించి కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కాల్ డేటాస్ ఆధారంగా కొంతమంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని వారిని కూడా విచారణ కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అనేది అయితే ఇంకా వేడలేదు. దీనిపైన ఎలాంటి అపోహలు వద్దు, తప్పుడు వార్తలు కూడా ప్రసారం చేసి ఎవరిని మిస్లీడ్ చేయొద్దు. పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారానే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వటం కూడా జరుగుతుంది మీడియా ముఖంగా అంటూ సిఏ గారు చెప్తున్నారు. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళిద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి